అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథ విందమా. భయమా? ఎందుకు? అమర ఒక్క సెకన్ ఆగి చెప్పింది. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటాను కదా. ఒక రౌడీ వెధవ నువ్వు స్కూల్కు వెళ్ళగానే మన ఇంటి ముందే అటు ఇటు తిరుగుతున్నాడు. నేను తలుపు వేశాననుకో, కిటికీలోంచి చూస్తున్నా, వాడు తిరుగుతూనే ఉన్నాడు. ఇంట్లో మగపిల్లలుంటే వాళ్ళు రారు. నువ్వు స్కూల్ నుండి వస్తుంటే నిన్ను చూసి వెళ్ళిపోతున్నాడు. నాకు చాలా భయం వేస్తుంది. అందుకే నిన్ను త్వరగా రమ్మంటున్నాను. ఫనీ శ్రద్ధగా విన్నాడు, ఆలోచనగా చూశాడు. వాడి ముఖంలో ఆ రౌడీ వెధవ పట్ల కోపం కనిపిస్తుంది. నేను తొందరగా స్కూల్ నుండి వచ్చేస్తానులే అన్నాడు. రాజా రమ్మన్నా వెళ్ళను వాగ్దానం చేశాడు. ఫనీ బ్యాగ్ తీసుకుని గుమ్మంలోకి వచ్చాడు. ఫనీ ఆగిపోయాడు. ఎవరో గల లుంగి కట్టుకున్న అతను లుంగి అంచు చేతితో కాస్త పైకి పట్టుకుని గబగబా వెళ్తున్నాడు. అతనికి కూర మీసాలున్నాయి. అతనేనా? తన వెంటే వచ్చిన తల్లి చేయి పట్టుకుంటూ తలెత్తి చూసి రహస్యంగా అడిగాడు. అమర అతనే అన్నట్టు తల ఊపేసింది. నీకు భయం వేస్తుందా? అమర తల ఊపింది. మళ్ళీ నేను స్కూల్ మానేయనా అడిగాడు రహస్యంగా. వద్దు, పరీక్ష రాసి త్వరగా ఇంటికి రా. నేను తలుపులు వేసేసుకుంటానులే అంది అమర. పరీక్షలు అయిపోతే ఇక నీకు సెలవులేగా, నాకు భయం ఉండదు అంది. సరే, నువ్వు తలుపులు వేసేసుకుని లోపలికి వెళ్ళిపో అన్నాడు. పర్వాలేదు లేరా. కాదు, ముందు నువ్వు లోపలికి వెళ్ళిపో హఠం చేశాడు. అమర తప్పనిసరిగా లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంది. ఫనీ వెళ్ళడం కిటికీలోంచి చూస్తుంది. ఫనీ వెళ్తూ మాటి మాటికి వెనక్కి తిరిగి ఇంటివైపు చూసుకుంటున్నాడు. అమరకి చాలా బాధ వేసింది. అనవసరంగా తన స్వార్థం కోసం, సుజాత ఇంటికి వెళ్లకుండా ఉండడం కోసం వాడి పసి మనసు కలవరపరిచానే. పరీక్ష ఎలా రాస్తాడో అనే పశ్చాత్తాపం కలిగింది. ఛీ, ఇలాంటి మాట ఇంకెప్పుడు అనను అని లోపలే చెంపలు వేసుకుంది. ఫనికి ఎప్పుడైనా నేను అబద్ధం ఆడానని తెలిస్తే అమర మనసు చివుక్కుమంది, అశాంతిగా మారింది. చీచి, ఇంకెప్పుడు ఇలా చెయ్యనుగాక చెయ్యను. ఫనీ తన మాటలు నమ్మడం మానేస్తే అమరకి గంపటి దిగులు ముంచుకొచ్చింది. మనసు భారమైంది. వాకిట్లో కారు ఆగిన శబ్దం అయ్యింది. అమర కిటికీలో నుంచి చూసింది. సుజాత కారు వచ్చింది. అమర గుండెలు దడదడలాడుతున్నాయి. సుజాత వచ్చిందా? దేవుడా, ఆ విశాలమ్మ గారు ఊటి పడుతుందేమో, క్లబ్ అంటూ వెంట పడుతుందేమో, తను అబద్ధం ఆడిన సంగతి బయటపడుతుందేమో. అమర వెళ్ళి తలుపు తీసింది. కారు నుండి దిగి డ్రైవరు పండు ఒకడే వస్తున్నాడు. కారు వెనక తలుపు తెరుచుకోలేదు. అమ్మయ్య, సుజాత రాలేదు. దేవుడు నన్ను రక్షించాడు ఈ రోజుకి. అమర హాయిగా ఊపిరి పీల్చుకుంది. పండు వరండా మెట్లు ఎక్కి గుమ్మం దగ్గరికి వచ్చి అమరకి నమస్కరించాడు. మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారండి. అమర కనుబొమ్మ చిరుముడి పడింది. నాకు టైం లేదు పండు, రాలేను, పనిలో ఉన్నాను ఖచ్చితంగా అనేసింది. అనేయటం కాదు, చాలా అర్జెంటు పనిలో ఉన్నట్టు ఒక్క నిమిషం ఇక అక్కడ నిలబడకుండా గిరుక్కున వెనక్కి తిరిగి ఇంట్లోకి వచ్చేసింది. అతనికి కనిపించనంతగా వంట ఇంట్లో స్టవ్ దగ్గరికి వచ్చి పనిచేస్తున్నట్టు గిన్నెలు శబ్దమయ్యేలా సర్దసాగింది. నేను వెళ్ళనా అమ్మా? పండు అడిగాడు. సరే అంది బిజీగా ఉన్న మనిషి ముక్తసరిగా మాట్లాడినట్టు. కారు వెళ్ళిపోయిన శబ్దం అయింది. అయ్యా అనుకుంటుండగానే విశాలమ్మగారు హైరానాగా పరిగెత్తినట్టే అమరా అమరా అంటూ వచ్చింది. మీ ఫ్రెండ్ వచ్చిందా? ఇల్లు కరిగే చూస్తూ అడిగింది. రాలేదండి అంది అమర విసుగ్గా. రాలేదా? ఆవిడ చాలా నిరుత్సాహపడి ఒక్క నిమిషం కూర్చొని దుర్గమ్మతో 2 కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది. వంట ఇంట్లో వచ్చిన అమర తల పట్టుకుని కూర్చుండిపోయింది. ఈ విశాలమ్మ గారు ఇప్పించిన పనికి ఒక దండం. ఆ 300 రాకపోతే అడుక్కు తిన్నా పర్వాలేదు, ఈవిడ పెత్తనము పడలేను బాబు అనుకుంది. ఇక ఈ వీధిలో ఉండడం కూడా కష్టమే. విశాలమ్మ గారు తనను వదలదు. సుజాతతో పరిచయం చేసుకోవాలని ఆవిడ తాతాలాడిపోతుంది. ఇదెక్కడి గొడవరా దేవుడా అని బాధపడసాగింది. అని చెబితే సుజాత ఏమనుకుంటుందో అనుకున్నా పర్వాలేదు. ఎప్పుడూ ఎదురుగా ఖాళీగా కారు వచ్చేసరికి సిద్ధంగా నేను ఎలా ఉండగలను? ఈ ఇంట్లో సంపాదించే దిక్కు ఇంకొకరు ఉన్నారా? రెక్కల కష్టం మీద బతకాల్సిన దాన్ని. సుజాత నా పరిస్థితి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే నా తప్పేం లేదు మరి అనుకుంది.
అమరకి మనసు ఎంత నచ్చ చెప్పుకుందాం అనుకున్నా బాధగానే ఉంది. సుజాత మనసు ఎంత నిష్కల్మషమో తెలుసు. సుజాతకి తన మనసులో భయాన్ని విప్పి చెప్పలేకపోతుంది. తనకి తెలుసు, ఇక నోరు విప్పి చెప్పినా సుజాత వాటిని ఉఫ్ అని ఊదేస్తుంది. ముఖ్యంగా ఫణిని రక్షించుకోవాలి అన్నది ఒక్క మాట, రెండోది విశాలమ్మ గారి గొడవ పడలేకపోవడం. ఈ రెండూ తనని సుజాతకి దూరంగా ఉండమని గట్టిగా హెచ్చరిస్తున్నాయి. నేనేం చేయను, నా పరిస్థితులు అలాంటివి. ఫణి పెంపకంలో అదుపు తప్పితే నా జీవితమే సుడిగుండం అవుతుంది. ఇది నా బాధ అనుకుంటూ ఫణి వచ్చే టైం అవుతుందని వాడి కోసం నిక్కర్ షర్ట్ తీసి టేబుల్ మీద పెడుతుంటే అక్కడ చీటీ ఒకటి ఫణి నోట్బుక్ ఎత్తుపెట్టి గాల్లో ఎగిరిపోకుండా కనిపించింది. అమర దాన్ని చేతిలోకి తీసుకుని చూసింది. అది చదువుతుంటే అమర హృదయం గేలంతో గుచ్చినట్టు అయ్యింది. అమర గారు, 4 రోజుల నుండి సుజాతకి ఒంట్లో అస్సలు బాగాలేదు. నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి, తప్పనిసరిగా వెళ్ళాలి. మీరు వచ్చి సుజాత దగ్గర ఉండగలరా? మీరుంటే సుజాత రిలాక్స్డ్గా ఉంటుంది. అందువల్ల కారు పంపిస్తున్నాను. నమస్తే కృష్ణ చైతన్య. అమర ఆ ఉత్తరాన్ని గబగబా 4-5 సార్లు మళ్ళీ చదివింది. ప్రాణం ఎక్కడో కుంగిపోతున్నట్టుగా ఉంది. సుజాతకి ఒంట్లో బాగాలేదా? కృష్ణ చైతన్య స్వయంగా తను అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఉండటం వల్ల అభ్యర్థన చేశాడు. తను ఎలా తిరస్కరించింది? ఎంత ఘాటుగా జవాబిచ్చింది? అమర ఉత్తరం పట్టుకుని మంచం మీద కూలబడింది. నిర్చేష్టురాలైనట్లుండిపోయింది కాసేపు. సుజాతకి ఒంట్లో బాగాలేదా? సుజాతను చూడాలని ఆమె మనసు ఒక్కసారిగా తిరగబడింది. అమర చేసుకున్న నిర్ణయాలన్నింటినీ వరదలా తుడిచివేసింది. అసలు ఈ ఉత్తరం ఇక్కడికి ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మంచం మీద నుండి చటుక్కుని లేచింది. అత్తయ్య, అత్తయ్య బిగ్గరగా కేక పెట్టింది. ఏమిటే అంది దుర్గమ్మ. ఈ చీటీ ఎప్పుడు వచ్చింది? ఏ చీటీ? ఆవిడ నిద్రమత్తుగా అడిగింది. వేలు బాధ భరించలేక నిద్రమాత్ర వేసుకుంది ఉదయం. ఇదిగో సుజాత ఇంటి దగ్గర నుంచి వచ్చింది. అదా? ఆవిడ గుర్తు చేసుకుంది. ఎప్పుడు వచ్చింది? అదా, నువ్వు విశాలమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు డ్రైవర్ వచ్చాడు. నువ్వు లేవన్నాను. ఉత్తరం ఉంది అంటే అక్కడ టేబుల్ మీద పెట్టు అన్నాను. ఆ మాటే మర్చిపోయాను సుమా. మళ్ళీ వస్తానన్నాడులే. వస్తాడు. అతను రావటం వెళ్ళడం రెండూ జరిగింది. ఇప్పుడు ఏమైంది? సుజాతకు ఒంట్లో బాగాలేదుట. అయ్యో పాపం, వెళ్ళి చూసి వస్తావా? ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను అత్తయ్య. రాను, పని ఉంది అన్నాను. ఈ ఉత్తరం చూడలేదు. అమర వచ్చి మంచం మీద కూర్చొని పుస్తకం ఒకటి చేతిలోకి తీసుకుంది. అది పుస్తకం చదవడం కాదు, చదువుతున్న నేపంతో తనని తాను సంభాళించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చాలా బాధగా ఉంది. వాళ్ళు ఏమనుకుంటారో. తన కోసం తాపత్రయపడిన సుజాత, తన దరిద్రం గమనించి ఆసరా ఇవ్వాలని ఆరాటపడిన సుజాత, చిన్ననాటి కంటే కూడా ఇంకా రెట్టింపు ఆత్మీయతో తన జీవితంలో ధైర్యం ఇస్తున్న సుజాత మనసులో కల్మషం లేదు. ఈ అసంభ్రంశమ ఆలోచనలన్నీ తనలోనే. అమర పుస్తకం పక్కన పడేసి వచ్చి పెరటి వరండా అరుగు మీద కూర్చుంది. ఎంత వద్దనుకున్నా కళ్ళల్లో చివున నీళ్లు వస్తున్నాయి. మనుషుల్ని దరిద్రం మార్చేస్తుంది అంటారు, ఇదేనా? తన మనోధైర్యం అంతా ఏమైంది? చీటికి మాటికి, ముఖ్యంగా ఫణి విషయంలో ఇంత బేలతనం ఏమిటి? అందరూ తమ ప్రాణాలు తాము భద్రంగా కాపాడుకుంటారు. ఆ రక్షణ కోసం ఏదైనా చేస్తారు. ఫణి తన ప్రాణం, ఇది ఎవరికీ అర్థం కాదు. పెళ్ళి అయిన 3వ నెలలోనే ఆ కట్టుకున్న వ్యక్తి హతుడయ్యాడు. అతనితో మొహమాటం పోలేదు, చనువు రాలేదు. పెళ్ళి అయిన నెలలోనే నెల తప్పింది. ఏమిటో భయం, ఆదుర్ద. ఓ పక్క చదువు ఆగిపోయిందే అని బాధ. ఇంతలోనే ఆయనకి యాక్సిడెంట్. అందువల్ల ఆయన్ని గురించిన జ్ఞాపకాలు ఏవి దాచుకునేంత అపురూపమైనవి లేవు తనకి. ఒక్కసారి ఆలోచిస్తే ఫణి తనకు దక్కాలి. అంతవరకే ఆయన ఉపయోగం అని దేవుడు చెప్పిన తీర్పు అనిపిస్తుంది. ఫణి పుట్టిన క్షణం నుండి తనకి దివ్యజ్యోతి దర్శనం అయినట్టే ఉంది. ఆ వెలుగులో భర్త పోయినా చీకటి రూపు లేకుండా పోయింది. తానే ఫణి అనిపిస్తుంది. తన ఈ వేదన, బాధ ఎవరికీ అర్థం కాదు. అసలు ఎవరికీ చెప్పాలని అనిపించదు. ఇరుగు పొరుగు కుటుంబాల్లో పిల్లలు ఎంతమందో తల్లిదండ్రుల మాట వినకుండా ఎదురు తిరుగుతున్నారు, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. అమరకు అది తెలిస్తే ఎంత భయం. తను ఆ శాపం నీళ్ళ పడకూడదని, దాని నుంచి ఫణిని రక్షించుకోవాలని అమర ఆరాటం. ఫణి కోసం ఆత్మబంధువులు లాంటి సుజాతకి కూడా దూరంగా ఉండడానికి నిశ్చయం చేసుకుంది. కానీ సుజాతకి ఒంట్లో బాగా లేదంటే మనసు ఉండబట్టడం లేదు. ఇంతలో భుజం మీద చేయి పడింది. అమర ఉలిక్కిపడి చూసింది. ఎప్పుడు వచ్చాడో ఫణి. ఇంకా స్కూల్ బ్యాగు మెడకి అలాగే ఉంది. బూటు మోజోళ్ళు విప్పలేదు. తల్లి మొహం చూస్తూ ఆదుర్దాగా, ఆ రౌడీ వచ్చాడా? నీకు భయం వేసిందా అని అడిగాడు. ఏ రౌడీ? అయోమయంగా చూసింది.